వాడు చెప్పాడు అనుకో, అది తింటే చావరు, మీరు దేవతల వలె ఉంటారు, మంచి చెడుల జ్ఞానం ఎరిగిన వారై ఉంటారు, అసలు ఇలా ఉండరు, మీ 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 రూటే వేరుగా ఉంటుంది, దేవతల్లాగా ఉంటారు, దేవుడు మీరు అలా ఉండటం ఇష్టపడట్లేదు, కావాలంటే తినచూడు, మంచి జ్ఞానం వచ్చింది అన్నప్పుడు, జ్ఞానమును పొందటానికి మొదటి మానవుడు తపించాడు, మొదటి స్త్రీ తపించింది జ్ఞానం పొందడానికి. ఒక మొక్క అడిగితే బాగుండేది, సాయంత్రం చల్లబోట ఆయన వస్తాడులే, ఒక మొక్క ఆయన అడిగి ఆయన తిను అని పర్మిషన్ ఇస్తే తింటాను, ఇవన్నీ తినమని చెప్పినాడు, అది ఒక్కటే ఎందుకు ఆగమన్నాడు, ఆయన మా మంచి కోరేవాడు, ఏది చెప్పినా మా మేలుకే చెప్తాడు, మా కీడుకు చెప్పడు, కాబట్టి ఇంత మంచి చేసిన దేవుణ్ణి ఎందుకు నేను తృణీకరించాలి, సాయంత్రం ఎటుగూడి వస్తాడు, కాసేపు ఆయన రాక కోసం ఎదురు చూసి ఆయన వచ్చినాక ఆయన అడిగే తింటానంటే ఇంకొక టైపులో ఉండేది పరిస్థితి. ఆ కొంచెం ఓర్వలేక, ఆ కొంచెం ఓపిక పట్టలేక, ఆ కొంచెం తట్టుకోలేక తపన పడినందుకు పొరపాటు జరిగింది, పాపం ప్రవేశించింది, మానవ జాతికి జ్ఞానం వచ్చింది, మంచేదో చెడేదో తెలిసే జ్ఞానం వచ్చింది, బాగుంది. అయితే దేవుడేం ఆశించాడో తెలుసా? దేవుడేం ఆశించాడో తెలుసా? ఈ తోటలోనున్న చెట్ల పండ్లన్నీ మీరు తినండి, కానీ ఆ ఒక్క చెట్టు పండు తినొద్దు అన్నాడంటే దాని పక్కన ఇంకో చెట్టు ఉంది, అది జీవవృక్షం, దాని పేరు జీవవృక్షం, దానికి కూడా కాయలు ఉన్నాయి. దేవుడు ఆశించింది ఏమిటంటే మొదట వీళ్ళు జీవవృక్ష ఫలం తినాలి. రోజు 4 చెట్ల కాయలు కోసుకొని తిన్నా కూడా తోట మధ్యలోకి పోయేసరికి ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వాళ్ళు జీవవృక్ష ఫలం చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాయ కూడా కోసుకొని తింటారు. అదైతే తినొద్దని నేను చెప్పలేదు కదా, తినాలి, అందుకే వాళ్ళ దృష్టి దాని మీద పడినట్లు దాన్ని కూడా మధ్యలో ఉంచాను. కానీ వీళ్ళు చూడండి, జీవం పొందినట్లు వాళ్ళు ప్రేరేపించబడలేదు, కానీ జ్ఞానము పొందినట్లు శోధించబడ్డారు. ఇప్పుడు జీవమా జ్ఞానమా? ఒకవేళ జీవవృక్ష ఫలం కానీ తిన్నట్లయితే, బాగా వినండి, జీవవృక్ష ఫలం కానీ తిన్నట్లయితే వాళ్ళు ఈ చెట్ల కాయలు కోసుకుంటా ఆ పండు దగ్గర అది కూడా తిన్నట్టయితే వాళ్ళు శాశ్వత జీవాన్ని పొందేవాళ్ళు, వాళ్ళు శక్తి పొందేవాళ్ళు. ఆ శక్తి పొందిన తర్వాత దేవుడే పిలిచి వాళ్ళకి ఇచ్చేవాడు. ఆయనే కదా నేల నుండి మొలిపించింది మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం. ఆదాం హవ్వలారా రండి, మీరు జీవవృక్ష ఫలం తిన్నారు, ఇక మీరు నిరంతరం జీవిస్తారు, మీకు శక్తి వచ్చేసింది, ఇక మీకు మరణం లేదు, మీకు నాశనం లేదు, మీకు శాపము లేదు, మీకు దుఃఖము లేదు, మీకు వేదన లేదు, రండి, ఇప్పుడు మీకు మంచేదో చెడేదో తెలిపే పండిస్తాను రండి అని ఆయనే 4 కాయలు కోసి ఇచ్చేవాడు, తినండి, ఇక తినండి అని. కానీ ఏం జరిగింది? ఆ జీవంగాను వచ్చినట్టయితే, ముందు జీవవృక్ష ఫలం తిని జీవాన్ని సంపాదించినట్టయితే, తర్వాత మంచేదో చెడేదో తెలిస్తే మంచిని మాత్రమే చేసి చెడును నిగ్రహించుకోగలిగే శక్తి వాళ్ళకు ఉండేది. ఎందుకంటే జీవం ఉంది కదా, ముందు ఏముంది? జీవం ఉంది కదా. కాబట్టి మంచేదో చెడేదో తెలిసిన తర్వాత మంచిని మాత్రమే చేసి చెడుని కంట్రోల్ చేయగలిగే శక్తి వాళ్ళు పొందుకునేవాళ్ళు. కానీ ఏం చేద్దాం, జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందగోరారు. ఈ మాట నేను ఎందుకు మీకు వినిపించానంటే, ఈరోజు ఇప్పటికీ కూడా మనుషుల తపన అదే. వాడు సేవకుడైనా, విశ్వాస అయినా, సేవకురాలైనా, ఎవరైనా సరే, ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడో ఉన్నోళ్ళైనా, దేవుణ్ణి ఎరిగినోళ్ళు ఎరగనోళ్ళు అందరిది ఒకటే గోల, జ్ఞానం 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 జ్ఞానం. ఈరోజు సెల్ ఫోన్ అద్భుతంగా విరివిగా వాడబడుతుంది మనుషుల చేతుల్లో. వై? ఎందుకు? జ్ఞాన సముపార్జన. కొంతమంది రోజులో ఎక్కువ భాగం దాన్నే చూస్తూ ఉంటారు. క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడితే వాళ్ళు అచ్చంగా అదే పనిలో ఉన్నారు. క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడితే క్రైస్తవుల బతుకు కూడా అంతే అయిపోయింది.
అదేమంటే అన్నయ్య ఆర్థిక లావాదేవీలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇందులో నడుస్తున్నాయి, సెల్ అవసరమైంది, ఓకే. రెండోది అన్నయ్య మేము దేవుని వాక్యం చూడటానికి సెల్ అవసరం, ఓకే. అంతటితో ఆగుతున్నారా? లేదు. ఇక లోకంలో ఉన్నవన్నీ కూడా, ఆ రకరకాల విషయాలన్నీ కూడా దాని ద్వారా చూడటం మొదలుపెట్టి తృప్తి కలుగుతుందా? అనేక సంగతులను కూర్చున్న జ్ఞానం అబ్బుతుంది, తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు మనకు ప్రయోజనకరంగా ఉంది? కొంత అవసరమైన జ్ఞానం, కొంత అవసరం లేని జ్ఞానం. కొంత అంటే 5 పైసల వంతు మంచినేదన్నా చూస్తే 95 పైసల వంతు దరిద్రమే నింపుతుంది మన మదిలో. ఖచ్చితంగా చెప్పగలం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు సెల్ ఫోన్ రన్నింగ్లో ఉందని సెల్ ఫోన్ చూపించాను. ఇదొక్కటే కాదు, జ్ఞానం కోసం మనుషుల అన్వేషణ అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా కొనసాగుతూనే ఉంది. ఆఖరికి దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాక్యంలో ఇంకా అనేక సంగతులు తెలుసుకుందాం, ఆ జ్ఞానం పొందుకుందాం అనే కానీ జీవం సంగతి ఆలోచించే వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. జీవం సంగతి ఆలోచించేవాళ్ళు. దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, జ్ఞానాన్ని తర్వాత ఏడుదు కానీ పొందుదు కానీ ముందు జీవాన్ని పొందుకోరా అంటున్నాడు. జీవం నువ్వు పొందితే, నువ్వు శక్తివంతుడు అయితే, తర్వాత నీకు కావలసిన జ్ఞానం నేనే ఇస్తా. కానీ ఈరోజు మనుషుల తపన అలా ఆగట్లా. జ్ఞానం 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 జ్ఞానం. వెలువడే ప్రసంగాల్లో కూడా నాకు రకరకాల టేస్టీ ఫుడ్ కావాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో రకరకాల ఉపదేశాలు వచ్చినాయి, రకరకాల ప్రసంగాలు, జ్ఞాన సముపార్జన. ఓ సూపరో, వింటా ఉన్నారు, చాలామంది వింటా ఉన్నారు, రకరకాల విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నారు, మంచిదే. కానీ ఒక చిన్న విషయం చెప్తా, జ్ఞానం చెడ్డది అని నేను అనను, కానీ జీవం లేని జ్ఞానం మరణకరం, జీవం లేని జ్ఞానం నాశనకరం, జీవం లేని జ్ఞానం గర్వమునకు ఉప్పొంగుటకు కారణం. 3 సంగతులు చెప్పారు. జ్ఞానం మంచిదే, అయితే దాన్ని పొందడానికి ముందు జీవాన్ని పొందాలి. దేవుడేం ఆశించాడంటే జీవాన్ని స్వతంత్రించుకుంటారు, తర్వాత జ్ఞానాన్ని ఇద్దాం అనుకున్నాడు. కానీ జీవాన్ని నిర్లక్ష్యం చేసి జ్ఞానాన్ని పొందిన మనిషికి ఏం ప్రాప్తించింది? ఆ మంచి చెట్టులో పండు తిన్నాక జీవవృక్ష ఫలం ఇచ్చాడా, నెట్టేశాడా బయటికి? నెట్టివేయబడ్డారు. అంటే ఆ మంచి చెడులు తెలివినిచ్చే పండు తిన్న తర్వాత తెలివి వచ్చింది వాళ్ళకి, ఇంకా అక్కడే ఉంచారనుకో, పోయి ఆ పండు కూడా కోసుకొని, ఫస్ట్ చేసేది అదే, ఆ పండు కూడా కోసుకొని తింటారు. అందుకని అది తినక ముందే నెట్టేశాడు బయటికి. ఎందుకు తెలుసా? ఆజ్ఞాతిక్రమం చేశారు, పాపం చేశారు, దేవుని ప్రేమను శంకించారు, దేవునికి విధేయత చూపలేదు, దేవునికి వ్యతిరేకమైన వాడు చెప్పిన మాటకు లోబడ్డారు, తమ మీద వాణ్ణి అధికారిగా చేసుకున్నారు. దాని ఫలితంగా వాళ్ళు మరణపాత్రులయ్యారు, పాపవశులయ్యారు. పాపానికి ఫలితం మరణం, రోగం, శాపం, వేదన, దుఃఖం, కన్నీరు, ఇక దరిద్రత అంతా. అవునా? దేని ఫలం? పాప ఫలం. ఇప్పుడు ఆ పాపులుగానే ఉండి ఆ పండు కోసుకొని తిన్నారనుకో, జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తిన్నారనుకో, పాపులుగానే నిరంతరం జీవిస్తారు, ఇక సావరు. పాపులుగానే నిరంతరం జీవిస్తారు. పాపానికి వచ్చే శాపాలు, వేదనలు, దుఃఖాలు, ఘోరమైన మనోవేదనలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ అనుభవిస్తానే చద్దామంటే చావు రాదు, బతకదామంటే ప్రశాంతంగా బతకలేరు. ఇంకా ఆ బతుకు ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి. అలాంటి బతుకు అవసరమా? అదొక ఘోరమైన, దుర్భరమైన జీవితం. పాపులుగానే ఉంటారు, ఇక సావరు. ఆ పాపానికి వచ్చే ఫలాలన్నీ అనుభవిస్తూ ఉంటారు, ఇక రోగాలు అనుభవిస్తూ ఉంటారు, వేదనలు అనుభవిస్తూ ఉంటారు. రోగం వచ్చిద్ది కానీ సావు రాదు. ఈ కోణంలో చూస్తే మరణం అనేది ఒక రకంగా దేవుడు శాప రూపంలో మనకిచ్చినటువంటి విడుదల. శాప రూపంలో మనకిచ్చిన విడుదల అది. లేకపోతే బలి.
అందుకే ఎర్రరే వద్దన్న పని చేశారా వీళ్ళు, తినొద్దన్నది తిన్నారా రే, ఇక్కడ వీళ్ళని ఉంచకూడదు, ఉంచితే ఆ పండు కోసుకొని తింటారు, నిరంతరం జీవిస్తారు, పాపులుగానే జీవిస్తారు, ఇక సావలేరు, బతకలేరు, నా బిడ్డల వేదన నేను చూడలేను, కాబట్టి ఆ పండు ఇప్పుడు వాళ్ళు తినకూడదు అని వాళ్ళని బయటికి నెట్టేసి, వాళ్ళని వెలుపలికి నెట్టేసి, వద్దురా నేను ఏమన్నప్పుడు ఏరా నాయనా నువ్వు, వాళ్ళని బయటికి నెట్టేశాడు. బయటికి నెట్టేసి అక్కడికి ఆ జీవవృక్ష ఫలం దగ్గరికి పోయే మార్గానికి కెరూబుల్ని కాపలా పెట్టాడు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలని కాపలా పెట్టాడు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు తినకూడదు, ఎందుకంటే వారు ఇప్పుడు పాపులై ఉన్నారు. మరి వాళ్ళకి జీవం ఇంకా లేదా, మళ్ళా జీవాన్ని పొందుకునే ప్రాప్తి లేదా అంటే ఉంది. ఎప్పుడు ఉందంటే వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు తిరిగి వాళ్ళు జీవవృక్ష ఫలం తీసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఖడ్గమా నా కాపరి మీద పడుము అన్నాడు. ఖడ్గమా జకర్యాలు అంటాడు, నా కాపరి మీద పడుము. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని చూడండి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. 13 జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూడు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నువ్వు, నా సహకారి మీద నువ్వు పడుము. అది గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. ఈ మాట ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎవరితోనో అన్నారు, గుర్తు చేసుకోండి. నేను కాపరిని కొట్టుదును, గొర్రెలో చెదరిపోవును అని వ్రాయబడింది, అది నెరవేరునట్లు ఇలాగూ జరగవలసి ఉన్నది అని ఎవరో ఎవరితోనో ఎప్పుడో అన్నారు. ఎవరన్నారో? ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు, ఇదిగో నేను కాపరిని కొట్టుదును, మీరు గొర్రెలు చెదరిపోవునట్లు చెదరిపోవుదురు అని వ్రాయబడింది, అది నెరవేరునట్లు ఈ రాత్రి జరగబోతుంది. మీ కాపరిగా నేనున్నాను, నా మీద ఖడ్గం పడబోతుంది. నా మీద పడే ఖడ్గం ద్వారా సర్వ మానవాళికి విడుదల, విమోచన. అర్థమైందా? జీవవృక్ష ఫలం కోసుకొని తినటానికి, జీవాన్ని పొందుకోవటానికి మానవుడు వెళుతుంటే మధ్యలో ఏం తిరుగుతుంది? అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాల నుంచెను. ఆదికాండము 3:24 చదువు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాడు. ఏదైనా తోటకు తూర్పు దిక్కునేమో కెరూబుల్ని పెట్టాడు, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాల, ఖడ్గం జ్వాలాయుతమై ఉన్నటువంటి ఖడ్గాన్ని పెట్టాడు. అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలవబెట్టిను. ఇప్పుడు మనం పోయి ఆ పండు కోసుకొని తిందామంటే ఏముంది అక్కడ? ఖడ్గ జ్వాల ఉందంటే ఖడ్గం ఉంది అక్కడ, జ్వాల సహిత ఖడ్గం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలా? మరి మనకి ఆ జీవం రావాలంటే అడిగి పోవాలంటే మరి ఇప్పుడు ఎట్లా? కత్తి తిరుగుతుంది అటు ఇటు. ఇక మళ్ళీ మనం ఆయన చేరే మార్గం లేదా, జీవాన్ని పొందుకునే మార్గం లేదా అంటే ఉంది. సృష్టి చేసినటువంటి అవిధేయత పనులకి, పాపానికి ప్రతిగా సృష్టికర్త తానే వచ్చి మనుష్యుడుగా జన్మించి ఆ ఖడ్గమును తన మీద వహించాడు, తన మీద పొందాడు. ఆ ఖడ్గానికి తను అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే ఆ ఖడ్గానికి తను తాను అప్పగించుకున్నాడో, ఆ ఖడ్గం ఆయన మీద పడిందో, ఇక ఇటు పక్క మార్గం ఏర్పడింది, జీవానికి పోయే మార్గం. అందుకే అన్నాడు, నేనే మార్గమును జీవము తానే అయి ఉన్నాడు. జీవవృక్ష ఫలము చేరడానికి త్రోవ కూడా తానే అయి ఉన్నాడు. జీవము తానే, దేవునికి మహిమ. అర్థమైందా? 2024 సంవత్సరాల క్రితం ఆ ఖడ్గం ఎవరి మీద పడిందంటే నజరేయుడగు యేసు మీద పడింది. నజరేయుడగు యేసు ఎవరో కాదు, సృష్టికర్త, మనందరిని సృష్టించినటువంటి నిర్మాణకుడు.
మన జీవదాత. ఆయన చేసిన సృష్టి ఎఫెక్ట్ అయినప్పుడు ఆయనే వచ్చి వారిని రక్షించడానికి తన్ను తాను ఆహుతి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసము పొందిన వారంతా ఏ మార్గంలోకి వచ్చారు? ఇక జీవ మార్గంలోనికి ప్రవేశించారు. ఏ మార్గంలోనికి? జయించిన వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. ఇప్పుడు దారి ఏర్పడింది. దేవుని దగ్గరికి పోవటానికి, జీవవృక్ష ఫలం చేరటానికి, జీవ మార్గంలోనికి ప్రవేశించడానికి దారి ఏర్పడింది. దారి వేసిన వాడు యేసు, దారే యేసు. స్తోత్రం.